వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 1 నిన్నటి దినాన ఈస్టర్ చక్కగా జరుపుకొని ఉంటారు. మనం ఈస్టర్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన ఉంది కాబట్టి ఈరోజు కూడా పునరుద్ధానం గురించే కొన్ని విషయాలు ధ్యానించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధాన దినమందు జరిగిన సంఘటనలు 1 by 1 పాయింట్ లాగా చూద్దాం. మత్తయి 28:6లో ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఒకటి తర్వాత ఒకటిగా క్రీస్తు పునరుద్ధానమందు జరిగినవి చూద్దాం. మొదటిది, ఆదివారం పెందలకడనే ప్రభువు లేచాడు, లూకా 24:2. రెండవది, మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి సమాధి దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉండుట చూశారు. ఆయన పునరుద్ధానుడైన సంగతి ఒక దేవదూత ద్వారా విన్నారు. మార్కు 16:1-6 వరకు. అక్కడ వాళ్ళు మగ్దలేనే మరియా తొంగి చూసినప్పుడు ఖాళీగా ఉంది. అంతేకాకుండా శవం మీద చుట్టే బట్టలు చక్కగా మడతపెట్టి ఉన్నాయి. మూడవది, ఆ స్త్రీలు శిష్యులకు ఇతరులకు చెప్పుటకు వెనక్కి వెళ్ళారు. నాలుగవది, పేతురు యోహాన్లు సమాధి వద్దకు వచ్చారు కానీ వాళ్ళు కనుగొనలేదు. ఐదవది, మగ్దలేనే మరియా సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ఆమెకు కనపడి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాను 20:11-16 వరకు చదవండి. ఆరవది, స్త్రీలు తిరిగి వెళ్ళి శిష్యులకు చెప్పాలనుకుంటుండగా ప్రభువు కనపడగానే ఆయన పాదములను పట్టుకొని మొక్కారు. మత్తయి 28:9లో మనం చూడొచ్చు. 7, కావలి వారు జరిగిన సంగతిని ప్రధాన యాజకులతో చెప్పారు. 8, ఆ మధ్యాహ్నంన ప్రభువు పేతురుకు కనపడ్డాడు. 1 కొరింథీ 15:5. 9, ఎమ్మై మార్గంలో 2 శిష్యులకు ఆ దినం సాయంత్రం సమయంలో కనపడ్డాడు. లూకా 24:13-33 వరకు. 10, ప్రభువు తోమాకు తప్ప మిగిలిన 10 మందికి శిష్యులకు కనపడ్డాడు. అప్పుడు తోమా లేడు అక్కడ. 11, 8 రోజుల తర్వాత తిరిగి కనిపించి అనుమానిస్తున్న తోమాను మందలించాడు. యోహాను 20:29లో కనపడుతుంది. 12, చేపల వేటకు వెళ్ళిన 7 శిష్యులకు కనపడి పేతురుని తిరిగి ఉత్తేజపరిచాడు. యోహాను 21:1-25 వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. 13, యేసు ప్రభు ఒక పర్వతం పైన శిష్యులకు ఇంకా 500 మంది సహోదరులకు ఒకేసారి కనపడ్డాడు అని 1 కొరింథీ 15:6లో కనపడుతుంది. 14, యెరూషలేములో బేతనీయలో యాకోబుకు కనపడ్డాడు. 15, ప్రభు శిష్యులకు కనపడి గొప్ప ఆదేశాన్ని ఇచ్చాడు. మత్తయి 28:16-20 వరకు, మార్కు 16:14-20 వరకు, అపొస్తలుల కార్యం 1:3-12 వరకు. ఇవన్నీ ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఈ లోకంలో 40 రోజులు ఉన్నాడు కాబట్టి ఈ సంగతులన్నీ తర్వాత జరిగినవి అన్నమాట. 16, ప్రభు మేఘములపై ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. 17, దమస్కు మార్గంలో పౌలుకు కనపడ్డాడు. అపొస్తలుల కార్యము 9:3-6 వరకు. 18, యెరూషలేం బయట హతసాక్షి అవుతున్న స్టెఫనుకు కనపడ్డాడు. అని చెప్పాడు కదా, స్టెఫను పైన యేసుప్రభు నిలబడి నన్ను ఆహ్వానిస్తున్నాడు అని. ఆయనకు అట్లా కనపడ్డాడు. 19, పద్మస్ ద్వీపంలో పరలోక ప్రత్యక్షత ఇవ్వడానికి యోహానుకు కనపడ్డాడు. ఇవన్నీ బైబిల్లో రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఎవరు దీన్ని డినై చేయలేరు. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి ఆన్సర్స్తో రెడీగా ఉండాలి. ఎవరికైనా అనుమానం ఉన్న తోమా లాంటి అనుమాన పక్షులు ఉంటే మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునైనా, మీరు పునరుద్ధానుడయ్యారు అనే సంగతి అందరూ నమ్మకపోవచ్చు, కానీ మేము ఈ రుజువులన్నీ చెప్పగలిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.